వీడియో స్టార్ట్ చేస్తా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి నేను ఒక మ్యారేజ్కి వెళ్తున్నాను. అపార్ట్మెంట్లోనే ఒకరిది మ్యారేజ్ అనమాట. సో అందరం లేడీస్ అందరం వెళ్తున్నాము. ముహూర్తం వచ్చేసి మార్నింగ్ ముహూర్తమే. సో కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ వచ్చేసి నేను రెడీ అవుతున్నాను. ఈ శారీ యాక్చువల్గా మా మదర్ తీసుకొచ్చారు. సో ఇప్పుడున్న ఈ ఇంటి గృహప్రవేశానికి బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్గా దానిది కాదు, అక్కడ పళ్ళు ఉంది కదా బ్లూ కలర్. సో ఆ బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట. బట్ అది అసలు ఫిట్టింగ్ అస్సలు కుదరలేదు అప్పుడే. సో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్కి అప్పుడే అసలు సెట్ అవ్వలేదు. సో అందుకే ఇది మ్యాచ్ అయింది కదా, సో శారీలో గోల్డ్ కలర్ ఆ డిజైన్ కూడా ఉంది కదా అనేసి అయితే ఇది వేసుకున్నాను. పిల్లలు ఇంకెవ్వరు లేవలేదు. సో యాక్చువల్గా ఈసీఐఎల్ అనమాట. చాలాసేపు ఆల్మోస్ట్ 1.5 అవర్ జర్నీ ఉంటుంది మాకు. అందుకని చెప్పేసి సో ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాము. నార్మల్గా అయితే ఫస్ట్ అందరం వెళ్దాం అనుకున్నాను, ఫ్యామిలీస్ లాగా వెళ్దాం అనుకున్నాము. బట్ ఇంకా అట్లా పాసిబుల్ అవ్వట్లేదని చెప్పేసి ఓన్లీ లేడీస్ వరకే వెళ్తున్నాము, క్యాబ్ అది బుక్ చేసుకొని. సో పిల్లలు, హస్బెండ్ ప్లస్ మా బ్రదర్ ఇన్ లా కూడా వచ్చారు ఊరు నుంచి. సో వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి సో వీళ్ళకి కుకింగ్ చేసేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అది అంతా కూడా కుక్ చేసి కొంచెం ఇంట్లో ఉంటుంది కదా ఇల్లు క్లీన్ చేసుకోవడం, వాషింగ్ మిషన్ అన్నీ అయిపోయాయి. టైం వచ్చేసి అరౌండ్ 8 o'clock అట్లా అవుతుంది. ఇక్కడైతే నేను ఇంకా రెడీ అవుతున్నాను. సో హెయిర్ కూడా ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను. నార్మల్గా అయితే ఏం పెట్టుకోను కానీ బట్ శారీగా అయితే మాత్రం మ్యాక్సిమం పెట్టుకుంటాను. శారీతో ఎక్కడైనా బయటకు వెళ్తున్నాము అంటే కొంచెం లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుంది కదా శారీకి అని చెప్పేసి. సో ఇక్కడైతే నేను రెడీ అవుతున్నా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clockకి అప్లోడ్ చేస్తుంటాను. సో ఛానల్ని ఒకసారి విజిట్ చేసి నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నేను ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉంది చూపిస్తాను. ఫైనల్గా రెడీ అయిన తర్వాత ఎలా ఉంది అనేది అయితే చూపిస్తున్నాను. సో ఇలా ఉన్నాను. కలర్ అయితే బాగుంది అనిపించింది శారీ కలరు. బట్ బ్లౌజ్ సెట్ అయిందా లేదా అనేది కొంచెం డౌట్గా ఉంది. బ్లూ కలర్ అయితే బాగుండేది. సో ఇక్కడ కుకింగ్ చేశానని చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి వడియాలు పులుసు చేశాను. గుమ్మడి వడియాలు తెచ్చుకున్నా కదా మన ఊరు నుంచి, దాంతోనే పులుసు చేశాను. అండ్ ఆఫ్టర్నూన్ కొంచెం పిల్లలు ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి తింటూనే ఉంటారు ఇంట్లో ఉన్నారంటే. సో వాళ్ళ కోసం అయితే స్మైలీస్ అండ్ వడియాలు పులుసు ఉంది అంటే కంపల్సరీ పప్పు కావాలి కదా. సో కొంచెం పప్పు అండ్ టిఫిన్ కోసం బ్రేక్ఫాస్ట్కి చట్నీ చేశాను అండ్ ఎగ్ కర్రీ చేశాను. సో ఇంక నేను రెడీ అయ్యే టైంకి అయితే ఇంకా పిల్లలు మా హస్బెండ్ వాళ్ళు కూడా లేచారు. సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ అయితే అప్పటికి ఇంకా వేయలేదు, బట్ వేసేసి అంతా ఇచ్చేసి అయితే వెళ్ళాను. రెడీ అయిన తర్వాత మా అమ్మాయిని కొంచెం వీడియోస్ తీయమంటే జస్ట్ 5 seconds వీడియో తీస్తుంది అన్నీ కూడా. దాని తర్వాత అందరం రెడీ అయిపోయి కింద సెల్లార్కి వచ్చేసాము. యాక్చువల్గా ఇక్కడైతే క్యాబ్ కోసం వెయిటింగు. కొంచెం లాంగ్ డిస్టెన్స్ అన్నాము అంటే క్యాబ్స్ అయితే ఈజీగా క్యాన్సిల్ చేస్తూ ఉంటారు కదా. సో ఫైనల్గా అయితే క్యాబ్ వచ్చేసింది. అపార్ట్మెంట్లో ఒక 5 members అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా 8:30 వరకు స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కానీ సో లేడీస్ రెడీ అవ్వడం అంటే ఆబ్వియస్గా కొంచెం లేట్ అవుతుంది కదా. సో అరౌండ్ 9:30 అయితే అయింది.
ఫైనల్గా అయితే క్యాబ్ ఎక్కేసాము. యాక్చువల్గా ముహూర్తం వచ్చేసి 10:30కి. సో మేము వెళ్ళిన వెంటనే మేము వెళ్ళేసరికి జీలకర్ర బెల్లం ఉంటుంది కదా, అదైతే పెట్టేశారు. బట్ ఇంకా మేము వెళ్ళిన ఒక 5 మినిట్స్కే అయితే తాళి కూడా కట్టేశారు. యాక్చువల్గా వీళ్ళు వచ్చేసి బ్రాహ్మిన్స్. సో వాళ్ళకి కొంచెం ఎక్కువ ట్రెడిషన్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా. సో తాళి కట్టిన తర్వాత కూడా ఇంకా చాలాసేపు ఏవో చేశారు. ఇక్కడైతే పాపం పెళ్ళి కొడుకు ఎవరైతే ఉన్నారో పాపం తనకు నీరసం వస్తుంది చూడండి. యాక్చువల్గా ఒక 3-4 డేస్ నుంచి ఏదో ఒక ఈవెంట్ అయితే జరుగుతూనే ఉంది. సో ఇంకా కరెక్ట్ టైంకి అయితే అన్నీ ఫినిష్ అయిపోయాయి. 12 అట్లా లంచ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, సో ఎర్లీగానే వెళ్ళిపోదాంలే అని చెప్పేసి సో లంచ్ ఫినిష్ చేసుకొని అయితే అరౌండ్ 2:30-3 వరకు అయితే ఇంటికి వచ్చేసాము. నేను ఇంకా ఆ రోజు అయితే ఏం షూట్ చేయలేదండి. ఇది మళ్ళీ మండే రోజు కూడా నేను డిన్నర్ షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా డైలీ రోజు నార్మల్గా ఎప్పుడు రొటీన్ ఇడ్లీయే కదా, సో ఈరోజు కొంచెం ఇడ్లీయే వెరైటీగా చేద్దాం కదా అనేసి అయితే నేను దానికోసం పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇడ్లీ కూడా స్పాట్ ఇడ్లీ ఉంటుంది కదా, మసాలా ఇడ్లీ టైపు బయట రోడ్ సైడ్ అమ్ముతారు కదా, సో ఆ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు వితౌట్ ఆయిల్ నేను వచ్చేసి అరౌండ్ 1/4 కప్పు తీసుకున్నాను. ఫ్లేమ్ అనేది మీడియంగా ఉంచుకొని మాడిపోకుండా అనేది రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటిది శనగపప్పు తర్వాత మినపగుండ్లు ఉంటాయి కదా, సో మినపగుండ్లు కూడా అలానే రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి అండ్ 1 స్పూన్ వచ్చేసి బియ్యము అండ్ 1 స్పూన్ వచ్చేసి నువ్వులు, ఇవన్నీ కూడా కొంచెం నువ్వులు చిటపడం అనేసి కొంచెం ఆ బియ్యం ఏదైతే ఉందో కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. మనం ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గా అదే రొటీన్ ఇడ్లీ లాగా లేకపోతే క్యారెట్ ఇడ్లీ మ్యాక్సిమం ఇలానే ఉంటాయి కదా, సో ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాం అనుకోండి, కొంచెం వెరైటీగా తిన్నట్లు ఉంటుంది. పిల్లలు కొంచెం ఇష్టపడతారు. సో ఎక్కువ రోడ్ సైడ్ ఇలా చూస్తుంటాం కదా ఈ ఇడ్లీ, అది దాని తర్వాత అయితే నేను మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 5 తీసుకున్నాను ఎండుమిర్చి అండ్ దాంతోపాటు కొంచెం కరివేపాకు ఇదంతా కూడా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే పుట్నాలు వేసుకున్నాను. పుట్నాలు వేసుకున్నాక ఇంకెక్కువసేపు అవసరం లేదు. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ చింతపండు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని ఇవన్నీ కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నార్మల్గా ఇడ్లీ అండ్ దోశలకి కారం యూజ్ చేస్తారు కదా, వేసుకునేటప్పుడు బేసికల్గా ఆ కారం అనమాట గన్ పౌడరు. సో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇవన్నీ వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత సో చూస్తే చూడండి ఇట్లా ఫైన్గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా మంచిగా తిన్నారు, ఇడ్లీ కూడా. దాని తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. ఆనియను, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్, ఇవన్నీ కూడా మంచిగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. సో నార్మల్గా హ్యాండ్స్తో అంటే కష్టం కాబట్టి నేను ఇవన్నీ చాపర్లో వేసుకున్నాను. నా థ్రోట్ ఇంకా సెట్ అవ్వలేదండి, అందుకే చాలా స్లోగా నిదానంగా చెప్తున్నాను. ఫాస్ట్గా మా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే రావట్లేదు. ఓకేనా. సో ఫైన్గా చాప్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడైతే బటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ టేస్ట్ వచ్చేసి మొత్తం బటర్లోనే ఉంటుంది. సో మ్యాక్సిమం బటర్ యూజ్ చేయండి. సో బటర్ వేసుకున్నాక మనం ఏదైతే కట్ చేసుకున్నామో వెజిటేబుల్స్ దానిలో కొంత పోర్షన్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా బటర్లో కుక్ అవనివ్వండి. ఒక 1 మినిట్ అట్లా ఉంటే సరిపోతుంది. కొంచెం పచ్చిమిర్చి ఆనియన్, టమాటో ఇవి పచ్చి వాసన పోయేలాగా ఉంటే సరిపోతుంది. నేనైతే క్యాప్సికమ్ వేసుకోలేదు, మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి.
దాని తర్వాత ఈ పౌడర్ ఏదైతే ఉందో ఈ పౌడర్ అరౌండ్ 2 to 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇది కూడా బటర్లో బాగా కుక్ అవ్వనివ్వండి. ఈ పౌడర్కి ఈ వెజిటేబుల్స్ అండ్ బటర్ ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా అయితే కుక్ చేసుకోండి. దాని తర్వాత నేను కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను. స్టార్టింగ్ వేసుకున్న బటరే కాకుండా ఇంకొంచెం బటర్ కూడా. సో మీరు ఎంత ఎక్కువ బటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. అంత బటర్ మేము తినము అనుకుంటే కొంచెం స్కిప్ చేసేసుకోండి. నేనైతే తక్కువే వేసుకున్నాను, అంత ఓవర్గా అయితే నేను వేయలేదు. ఓకేనా, చూడండి ఇవన్నీ కూడా ఈ బ్యాటర్కి అంతా కూడా కలిసిపోయేలాగా చూసుకోండి. ఇవన్నీ కూడా ఒక మంచి ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. మనం వేసుకున్న ఈ పౌడర్ కానివ్వండి, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి కొంచెం ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇంకొంచెం బటర్ వేసుకున్నారు అంటే ఇట్లా బాండీకి అంటుకోకుండా ఉంటుంది. బట్ నేనైతే చెప్పాను కదా, కొంచెమే వేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా కొంచెం కుక్ అవ్వనివ్వండి. ఎంతగా కుక్ అవుతుంటే బటర్లో టేస్ట్ అంత బాగుంటుంది. పౌడర్ టేస్ట్ కూడా ఈ పౌడరే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది లేకుండా స్కిప్ చేసేసి వేరే ఏదన్నా ఇంకా ఇడ్లీకి వాటికి మనం కారం యూజ్ చేస్తాం కదా సైడ్ డిష్గా, ఆ కారపొడి అట్లాంటిది వేసుకుందాం అనుకుంటే దాని టేస్ట్ అయితే రాదు. కంపల్సరీ ఈ కారం అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారు అంటే ఎప్పుడన్నా కావాలి అంటే ఇమీడియట్గా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ మంచిగా ముద్దలాగా ఫామ్ అయిపోయింది. బాగా కుక్ అయిన తర్వాత మీరు ఎన్నైతే వేసుకోవాలనుకుంటారో అన్ని ఈక్వల్ పోర్షన్ లాగా డివైడ్ చేసుకోండి. నేను వచ్చేసి అరౌండ్ 3 అయితే పోర్షన్ లాగా డివైడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనం ఇడ్లీ బ్యాటర్ ఏదైతే ఉందో ఆ ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. అంతా కూడా గరిటెకి అంతా అంటుకుందని చెప్పేసి నేను అవన్నీ సపరేట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏం సాల్ట్ యాడ్ చేయలేదండి. ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్లో ఉంటుంది అండ్ మనం చేసుకున్న పౌడర్లో ఉంటుంది కాబట్టి నేను ఇంకా వేరే ఏం సాల్ట్ యాడ్ చేయలేదు. అండ్ పసుపు కూడా మనం ఆ పౌడర్లోనే యాడ్ చేసేసుకున్నాము. దాని తర్వాత దీని మీద మొత్తం కూడా ఫిల్ అయిపోయేలాగా ఇడ్లీ బ్యాటర్ అనేది వేసుకోవాలి. బాగుందండి టేస్ట్. డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ హైదరాబాద్ రోడ్ సైడ్ అయితే ఇది చాలా ఫేమస్. ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు అయితే టేస్ట్ చేసే ఉంటారు కదా. కొంచెం నేను చేసుకున్న దానికి కొంచెం బటర్ తక్కువైంది. సో అందుకే కొంచెం అడుగంటినట్లు అట్లా అయింది. మరి మీరు బటర్ ఎక్కువ వేసుకున్నారంటే మంచిగా ఉంటుంది. మరి అంత బటర్ వద్దు అనుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. సో పిల్లలకి చేస్తున్నప్పుడు నెయ్యి ఎలాగూ హెల్త్గా మంచిదే కాబట్టి, ప్లస్ ఇడ్లీలో చాలామందికి నెయ్యి వేసుకున్న అలవాటు ఉంటుంది కదా. ఇడ్లీలో కానివ్వండి, లేదు కారపొడిలో కానివ్వండి, నెయ్యి వేసుకున్న అలవాటు ఎలాగూ ఉంటుంది కాబట్టి నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో నూనె కన్నా కూడా, ఆయిల్ కన్నా కూడా బటర్ కానీ నెయ్యి కానీ యూజ్ చేస్తే బాగుంటుంది. దాని తర్వాత ఇట్లా పైన కూడా నేను బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకొని లో ఫ్లేమ్లో అనేది మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసి అరౌండ్ ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నామంటే మంచిగా ఈ బ్యాటర్ అంతా కూడా కుక్ అయిపోతుంది. దీని కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ అయితే బాగుంటుంది. పల్లీ చట్నీ కానివ్వండి, కొబ్బరి చట్నీ ఏదైనా కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే మీరు కొంచెం కొత్తిమీర అట్లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పైన బటర్ వేసుకున్నప్పుడే పైన కొంచెం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా పొడి, ఆ పొడి కూడా వేసుకున్నామంటే అది ఆయిల్తో పాటు పొడి కూడా మంచిగా కుక్ అవుతుంది. చూడండి ఇవి మంచిగా బటర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి మంచిగా కుక్ అయిపోతుంది కదా. సో అరౌండ్ ఒక 5 to 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. పిల్లలు కొంచెం రొటీన్గా అవే ఇడ్లీ అని కనుక తినకుండా పడేస్తున్నారు అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూడండి ఒక 7-8 మినిట్స్ తర్వాత అయితే పైనంతా కూడా బ్యాటర్ కుక్ అయినట్లు అనిపిస్తుంది కదా. కొంచెం మీరు ఎడ్జెస్ అనేది కొంచెం ముందే అట్లా కొంచెం లేపినట్లు చేస్తే ఈజీగా వస్తుంది. ఓకేనా. సో నేను కొంచెం బటర్ తక్కువ వేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం అడుగంటినట్లు అట్లా అనిపిస్తుంది. మీరు బటర్ కనుక ఎక్కువ వేసుకున్నారంటే ఆ బ్లాక్ కూడా రాదు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మా పిల్లలు కూడా మంచిగా తిన్నారు. ఓకేనా. ఇట్లా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి.
దీనిపైన మళ్ళీ మనం ఒక 1 సెకండ్ సైడ్ కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకొని పైన కొంచెం ఈ పౌడరు అండ్ దాని మీద నెయ్యి వేసేసుకొని మనం పల్లీ చట్నీ కానివ్వండి కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే హ్యాపీగా ఒక మంచి కంప్లీట్ మీల్ అవుతుంది. వెజిటేబుల్స్ బటర్ ఉంది కాబట్టి కొంచెం ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. నార్మల్ ఇడ్లీ తింటే మనకి చాలా లైట్గా అనిపిస్తుంది కదా, బట్ ఇవి తిన్నామంటే కొంచెం ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్గా మనం డిన్నర్కి కానివ్వండి ఒక ఈవినింగ్ స్నాక్స్కి కానివ్వండి ఒక మంచి రెసిపీ అవుతుంది. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. నేను ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.